2027 గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి తొలి విడతలో ప్రభుత్వం 351 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రామయ్య భక్తులు మెచ్చేలా ప్రధాన ఆలయాన్ని ముట్టుకోకుండా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 351 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేసుకోవటం జరిగింది. ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 కుంటలు సుమారు ఒక 88-89 స్ట్రక్చర్స్ ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయటం జరిగింది. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాన్ని మోడరైజేషన్ రీమోడల్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని నిర్మించగలుగుతామని ఈ సన్నద్ధి నుంచి తెలియజేస్తున్నా.